ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనయ్య, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. సో మీ ఇద్దరు నన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? నేను. నువ్వు వెళ్ళు. నేను ఉండిపోతానులే. మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళిపోతాను. ఉన్ని, నేను వస్తా. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఉన్ని, ఏంటి రేఖ నువ్వు చేసింది? నువ్వు ఎంత స్టూపిడ్ లో ఎలా చేయగలిగావు? నువ్వు మత్తు డ్రింక్ తాగావా? అన్నయ్య, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానులే. నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుందేమో కదా. లేదు, నేను నీతో పాటు వస్తాను. అమ్మను ఒకసారి కలిసి వెళ్తాను. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఆవిడని కలవనే లేదు కదా. ఒక్క నిమిషం. నువ్వు ఇప్పుడు ఏమన్నావు అన్నయ్య? నువ్వు అమ్మ అన్నావు. మీరు కనుక నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒకటి నమ్ముతాను, అమ్మ ఎప్పుడూ తన పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుంది అని. అమ్మ అనే మాట నేను వేలెత్తి చూపించకూడదంటే మీరు మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి. అవును, నేను నా లైఫ్లో చిన్న మార్పు తీసుకొచ్చాను. అండ్ ఏదో మనసులో నుంచి చాలా పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇదేం చిన్న చితక మార్పు కాదన్నయ్య, చాలా పెద్ద మార్పు. అండ్ ఇది విన్నాక నా గుండెలో ఉన్న భారం కూడా దిగిపోయింది. ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. నీకున్న అతిపెద్ద గాయం మానిపోయిందన్నయ్య. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఆలోచించేంతలా నేను ఆలోచించనులే గాని పద వెళ్దాం. పూర్ణిమ వదిన, ఉన్నతి కోసం సామాన్లు తేవడానికి మార్కెట్కి వెళ్తున్నాను. మీరు వస్తారా? లేదు, నాకు చాలా పనుంది. కానీ నేను మొత్తం వంటంతా చేసేసాను కదా, మరి ఇప్పుడేంటిది? సాయంత్రానికి. మీరు కావాలంటే మనం తిరిగొచ్చాక వంట చేసేద్దాంలేండి. ఎక్కి వెళ్దామా? చాలా ప్రేఖ, మనిద్దరం ఫ్రెండ్స్ కాదు. ఎప్పుడంటే అప్పుడు ఇద్దరం షాపింగ్కి వెళ్ళిపోవడానికి. నిజానికి రాఘవ్ నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ ఇల్లు కూడా నాది కాదు. మీరు ఇక్కడ ఉండటం వల్లనే ఇక్కడ అందరితో కలిసి ఉండటానికి నాకు ధైర్యం వస్తుంది. చూస్తుంటే నా వాళ్ళుగా మిగలేదనిపిస్తుంది. ఏం పర్వాలేదు, నేనే వెళ్ళిపోతాను. నీకేం కావాలో అని ఇప్పుడే లిస్ట్ రాసుకో. నేను ఎక్కువసేపు బయట మార్కెట్లో తిరగలేను. ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా తీసుకురా. ఉన్నతి, బాబు రాగా, హాయ్. మీరిద్దరు చాలా కరెక్ట్ టైంకి వచ్చారు. ఈ రోజు ఇంకొకరు కూడా కలవడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఉన్నతి, మీ రాఘవన్నయ్యని గట్టిగా పట్టేసుకో, లేదంటే గాలికి రాఘవన్నయ్య కూడా ఎగిరిపోతాడేమో, అమ్మకి దూరంగా వెళ్ళిపోతాడేమో. మీరిద్దరు వచ్చి మంచి పని చేశారు. ఈవిని పరిచయం చేస్తాను. ఈవిడ మిసెస్ నర్మదా గారు. ఈవిడ రేఖకి ఈవిడెవరో మాకు తెలుసు. చాలా మంచి విషయం ఉన్నతి. మీ ఇద్దరికి ఈవిడెవరో ముందే తెలుసు. ఉన్నతి, మిసెస్ నర్మదా గారు నేను ఎలా ఉన్నానో చూడ్డానికి వచ్చారు. ఇప్పుడు ఈవిడ మిమ్మల్ని కూడా కలిశారు. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది కూడా, ఇప్పుడు ధ్రువ్ తండ్రి కాబోతున్నాడని. ఎలా అయితే రేఖ ఇంకా ధ్రువ్లకి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో, అలానే ధ్రువ్ బిడ్డ మీద కూడా నా ప్రేమ ఎప్పుడు. నీకు తెలుసు కదా, కొన్ని నెలల వరకు బేబీ గురించి ఎవరికి ఏమీ చెప్పకూడదని. కానీ నువ్వు ఉన్ని ప్రెగ్నెన్సీ గురించి ఎవరో బయట వాళ్ళ ముందు డప్పు వాయించి చెప్తున్నావా? నర్మదా గారు ఏం బయట మనిషి కాదు. ఆవిడ మన ఫ్యామిలీలో భాగమే. కాదు, ఈవిడ ఏమీ కాదు. మన ఫ్యామిలీ అయితే అస్సలు కానే కాదు. ఆయన తల్లి కాబోయేది ఉన్ని కదా. సో ఉన్ని నేను డిసైడ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ న్యూస్ ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు. అయినా నేను అస్సలు అలౌ చేయను ఈవిడ లాంటి ఎవ్వరూ నా ఉన్ని బిడ్డకి దిష్టి పెట్టడానికి.
బాబు రాఘవ్, బాబు నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నర్మదా గారు నేనేం పొరపాటు పడట్లేదు. ఒకవేళ ఏదైనా తప్పు ఉందంటే అది ఈవిడ మన ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చడమే. ఇంక చాలా ఆపండి. అసలేంటి ఇదంతా? మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన ఉన్నతి బేబీ మీరేమనుకుంటున్నారు? అన్నీ మీ అకార్డింగే జరగాల? లేదు, ఉన్నతి నా వైఫ్, ఇది నా ఇల్లు. అండ్ తనకి పుట్టబోయే బిడ్డ నా బిడ్డ. ఈ 4 గోడల మధ్య ఏం జరిగినా సరే దాని గురించి నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు మిస్టర్ రాఘవ్. ధ్రువ్, నువ్వు ఇంక నోరు మూయ్. అమ్మ, నా నోరెందుకు మూయిస్తున్నావు? ఆయన ముయ్యమను. ఆయన నువ్వు ఇన్ని నీ కొడుకు అనుకుంటున్నావు కదా. కొడుకుగా ఏ హక్కులుంటాయో ఈయనకి చెప్పు. అర్థమయ్యేలా చెప్పు, ఎవరితోనూ ఇలా తప్పుగా మాట్లాడకూడదని. ధ్రువ్, నువ్వు ఇంకా చిన్నోడివి, అమాయకుడివి. మంచి చెడుల గురించి నీకేమీ తెలియదు. ఇక్కడ నిలబడున్న ఈ మనిషి చాలు ఆపు రాఘవ్, చాలు. రాఘవ్, రాఘవ్, దేవిక గారు, నేనింక వెళ్ళిపోవడం మంచిది. నేనేదో ధ్రువ్కి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను, కానీ నా కారణంగా మీ ఇంట్లో గొడవ జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ. లేదు లేదు అండి, మీరు అలా అనకండి. ఇందులో మీ తప్పేమీ లేదు. ఉన్నతి, నువ్వు మీ అన్ని బిహాఫ్ క్షమాపణలు చెప్పాలని నీకు అనిపించట్లేదా? ఉన్నతి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా అన్నయ్యతో మాట్లాడడానికి. నర్మదా గారు, బహుశా పిల్లలేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. వీటన్నింటికి నేను మీకు క్షమాపణ అయ్యో చెప్తాను. లేదు లేదండి, తప్పు నాదే. నాకు రేఖ ఇంతకు ముందే చెప్పింది. తన హస్బెండ్ కి నాతో ఏదో ప్రాబ్లం ఉందని నేనే రాకుండా అంటే ఉండాల్సింది. వాళ్ళకి మీరంటే ఇష్టం లేకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, మీది కాదు. కానీ నర్మద్ గారు, నాకు అసలు ఆలోచిస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీ మీద ఎలా కోపంగా ఉండగలరు? పైగా మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి మాటలెందుకు పడుతున్నారు? తెలీదు, కానీ రాగ విషయంలో ఎందుకో వేరు. తను నాకు ఎప్పుడు ఎదురు పడినా సరే నాకు ఎలా అనిపిస్తుందంటే ఏదో తను నా సొంత మనిషి అన్నట్టు. అండ్ నా మనసు నుంచి తన కోసం కేవలం ప్రేమ, ఆశీర్వాదమే వస్తుంటాయి. తను నా గురించి ఏమైనా అనుకునివ్వండి, కానీ నా మనసులో తన మీద ఎలాంటి ద్వేషమూ రాలేదు. నర్మదా గారు, మీరేదైతే చెప్తున్నారో నేను దాన్ని బాగా అర్థం చేసుకోగలను. లేదమ్మా, ఏది కరెక్ట్ కాదు. మీరందరూ చాలా మంచి వాళ్ళు, కానీ అందరూ మీ మంచితనాన్ని అలసుగా తీసుకుంటారు. ఆ